చెప్పండి. ఈ సినిమాకి జరిగింది అంటే ఒక ప్రీలీజ్ ఈవెంట్కి మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో సో ఆ వైబ్ ఎలా క్రియేట్ చేసిందో అప్పుడు తెలియంది కాదు. సో ఆ డయాస్ మీద మీరు మాట్లాడిన స్పీచ్ ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ షేర్లు కొడతానే ఉంటారు ఎక్కడో చోట. అవును సార్, అది బాటమ్ మై హార్ట్ వచ్చింది అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి సామాన్యమైన ఒక ఫ్యాన్ కోసం రావడం అనేది నిజంగా అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. దాన్ని అలాగే ఆ సినిమా యూటిలైజ్ చేసుకుంది. అవును. సో కాబట్టి మంచి ఓపెనింగ్స్ తీసుకురాగలిగారు. తీసుకొచ్చింది. సో పెళ్లిగాని ప్రసాద్ ప్రభాస్ గారితో మొదలెట్టారు. ఇంకా అది అంతకంటే సూపర్ పాజిటివ్ ఏముంటుందన్న? అంతే అంతే కరెక్ట్. ఓకే, ఏంటి ట్రైలర్ లాంచ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ప్రమోషన్స్లో? అన్ని షాక్లే అన్న, మీకు అన్ని షాక్లే అంతే. ఆ రోజు షాక్లు ఇచ్చిన రోజు మాట్లాడుకుందాం మనం, ఏంటి వీడు ఎలా చేస్తున్నాడని. బట్ ఇంకోటి అంటే బేసిక్గా ఆ సినిమా అన్నిటిని చేయించుకుంటుంది. నాకు అది హ్యాపీ. మీరు ఇంత క్వాలిటీ లేకపోతే మేము రాజు గారిని టచ్ చేయలేము. వెళ్ళి సార్ చూడండి అని చెప్పలేము. సార్ కూడా చూసి అవన్నీ వచ్చి సార్ బాగుంది, ఫస్ట్ శిరీష్ సార్కి చూపించండి, శిరీష్ సార్ ఏం మార్క్స్ చేస్తారో చూద్దాం అన్నారు. శిరీష్ గారు వచ్చారు. శిరీష్ గారు వచ్చే ముందు ఒకటే వార్నింగ్, 20 minutes ఏ మాత్రం నాకు డిస్కనెక్ట్ అయిందంటే వెళ్ళిపోతా, డైరెక్ట్ చెప్తున్నాను. నా అంటే వాళ్ళది క్రూషియల్ వాల్యుబుల్ టైం వాళ్ళది, అంత పెద్ద బ్యానర్ వాళ్ళది. ఆయన వచ్చి మార్నింగ్ 8 o'clock సినిమా చూసి 2 hours మొత్తం సినిమా చూసి విపరీతంగా ఎంజాయ్ చేసి వెళ్తూ షబ్బాస్ మంచి సినిమా తీసాం. దీనికి మేము అండా దండా కొండ మన బ్యానర్ ఉంది. మాకు సంక్రాంతికి వస్తున్నాం, ప్రమోషన్ స్టార్ట్ అయ్యే వరకు శిరీష్ గారు చాలా సీరియస్గా ఉంటారేమో అనిపించేది. కానీ ఆ ప్రమోషన్ వీడియోలో ఆయన నవ్వే చూస్తే ఆయన ఎంత ఎంజాయ్ చేస్తారో ఫన్ అర్థమైంది. అనిల్ రావుపూడి గారితో కలిసి ఈ సినిమాలో కూడా కట్ చేసిన ఈ మూవీలో కూడా అన్న చూస్తారని మేము ఎవరిని పెట్టలేదు. జస్ట్ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ మేము ఒక 15 members దాకా కూర్చున్నాం అంతే. ఆయనకి సెకండ్ హాఫ్లో విపరీతంగా నవ్వు వస్తుంది. మేమంతా చూసి అలవాటు గమ్ములో కూర్చున్నాం. ఒరే మీరు నవ్వట్లేదు, నేను నవ్వలేదురా, లేకపోతే నేను నవ్వేవాడిని, మీరు నవ్వాలి కదా అనేవాళ్ళు. అంటే మీ ముందు నేను నవ్వితే ఎలా ఉంటుందో అన్నారు. అన్న అయితే చెప్పన్న మొత్తం నింపేస్తానని చెప్పి కాస్త గ్యాప్ ఇచ్చి ఉన్న ఫ్యామిలీ అంతా రప్పించాం. అంటే ఎక్స్ప్రెస్ ఫన్ రైడ్ చూడబోతున్నాం, ఆగని నవ్వుల ప్రయాణం. షూర్ సార్, నిజంగా మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే. ఇంకోటి ఏంటంటే రిలీజ్ కాకముందే ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఈ సినిమాకి దొరికింది. ఆ ఎక్స్ప్రెస్ ఫన్ మీకు వర్కౌట్ అయింది ఈ సినిమాలో. వర్కౌట్ అయింది. అయింది. నువ్వు నవ్వకుండా నవ్వించావు అంతేనా? అంతే. నా క్యారెక్టర్ మీకు నవ్విస్తుంది.